Hi friends, good evening to everyone. Welcome to స్మార్ట్ స్టాప్ లాస్ ట్రేడింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్ని బ్యాంక్ నిఫ్టీని మనం అబ్జర్వ్ చేసుకుంటే 4th మార్చ్ ఎస్ఎంసి కాన్సెప్ట్ ద్వారా మనకి ఎటువంటి ఎంట్రీస్ వచ్చాయో ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈరోజు 3 ఎంట్రీస్ వచ్చాయి ఫ్రెండ్స్. అందులో ఒకటి జెన్యున్ స్టాప్ లాస్ హిట్, ఇంకో రెండింటిలో ఒకటైతే కాన్సెప్చువల్ ఓరియంటెడ్ క్యాచ్. అది కొంచెం అంటే ఆ కాన్సెప్ట్ అర్థమైతే తెలిస్తే మీరు అది క్యాచ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఎస్ఎంసి కాన్సెప్ట్ ద్వారా వచ్చిన ఎంట్రీ. ఆ 3 ఎంట్రీస్ ఏంటి, ఎలా క్యాచ్ చేయాలి ఏంటనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఈరోజు క్లాస్లోని. ఓకే ఫ్రెండ్స్, 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోని చూసుకుంటే ఫ్లాట్గా ఓపెన్ అయిన మార్కెట్ మీద ఈరోజు అంతా కన్సాలిడేషన్ మూవే మనకు కనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్ట్రక్చర్ లేదు. సో మనం 1 మినిట్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి స్ట్రక్చర్ ఎలా ఉంది ఏంటనేది డిఫైన్ చేసుకుందాం. ఓకే ఓకే 1 మినిట్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళాం. మీకు కింద క్లాస్లో మీకు చెప్పాను, కింద వీడియోలో మీకు చెప్పాను కూడా, ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది ఒకవేళ మండే మార్కెట్ కానీ గ్యాప్ అప్ ఓపెన్ అయితే. కాకపోతే ఏంటంటే సాటర్డే ఇది సంథింగ్ మార్కెట్ ఓపెన్ అయింది అనమాట. డిజాస్టర్ మేనేజ్మెంట్ చెక్ అని చెప్పేసి సంథింగ్ ఏదో మార్కెట్ ఓపెన్ అయింది. సో లిక్విడిటీ లేని వల్ల మార్కెట్ కన్సల్టేషన్లో ఉండిపోయింది. అయినా సరే ఈ ఆర్డర్ బ్లాక్ని రెస్పెక్ట్ చేసింది. చూసారా, ఈ ఆర్డర్ బ్లాక్ టచ్ చేసిన తర్వాత పైకి వెళ్ళింది. కాకపోతే టార్గెట్ అవ్వలేదు, అంటే మార్కెట్ 2 hours ఎంతో ఉండడం వల్ల మనకి ఆ టార్గెట్ ఉండడానికి ఎంత మార్కెట్లో ప్లేయర్స్ లేరు కదా అసలు. అదేంటంటే జస్ట్ ఏంటంటే ఒక టెస్టింగ్ అంతే. అయినా సరే ఆర్డర్ బ్లాక్ రెస్పెక్ట్ చేసి మండే ఓపెనింగ్ అయ్యి ఆ టార్గెట్ని ఇచ్చిపోయింది. అది మన అకౌంట్ ఇది అంటే జస్ట్ చెప్పడానికి చెప్తున్నాను చెప్పి అది మనం తీసుకోలేము కూడా. అంటే జస్ట్ అది చెప్తున్నాను, అంటే ఈ ఆర్డర్ బ్లాక్ని రెస్పెక్ట్ చేసిందని చెప్తున్నాను అంతే. ఇది ఎంట్రీ కాదు. ఓకే. అండ్ ఈరోజు మార్కెట్ మనం చూసుకుంటే స్ట్రక్చర్ చూసుకుంటే ఫ్లాట్గా ఓపెన్ అయిన మార్కెట్ లాస్ట్లో ఇది బ్రేక్ అయిన తర్వాత మనకి ఇండ్యూస్మెంట్ లేదు కదా ఈ ఏరియాలో, అక్కడ ఇండ్యూస్మెంట్ లేదు. ఇది లాస్ట్ హై, ఇది హై. ఈ హై ఎందుకు కన్సిడర్ చేస్తామంటే ఇక్కడ లాస్ట్ పుల్ బ్యాక్ సెన్స్ ఇన్ ద లోని పుల్ బ్యాక్ని స్వీప్ అంటే క్రాస్ చేసి ఇండ్యూస్మెంట్ అంటారు అన్నమాట. దాన్ని ఇండ్యూస్మెంట్ క్రాస్ చేస్తే ఇది హై కింద ఫిక్స్ అవుతుంది. ఓకే, అది హై కింద ఫిక్స్ అయినప్పుడు ఇది మనకి ఆర్డర్ బ్లాక్ ఎక్కడంటే ఇక్కడ అవుతుంది. ఈ ఆర్డర్ బ్లాక్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయింది. సంథింగ్ ఎన్ని స్టాప్ లాస్ 59 పాయింట్స్ అప్రాక్సిమేట్లీ అలా వచ్చింది. ఆ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయింది. ఓకే, ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అవ్వగానే జనరల్గా ఏమవుతుందంటే మనకి స్ట్రక్చర్ బ్రేక్ అయినట్టు కదా. స్ట్రక్చర్ బ్రేక్ అయింది అనుకొని జనాలు చాలామంది ఏమనుకుంటారంటే ఇంకా పిఈ సైడ్ ట్రేడ్కి రెడీ అవుతారు అనమాట, రీటైల్ ట్రేడర్స్ అందరూ. కాకపోతే ఏంటంటే ఇక్కడ నేను చాలాసార్లు చెప్తుంటాను ఈ కాన్సెప్ట్, మీకు మా ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలాసార్లు చెప్పాను ఈ కాన్సెప్ట్. ఒక 2 ఈక్వల్ లోస్ అండ్ మార్కెట్ ట్రెండ్ కూడా అప్ ట్రెండ్లో ఉంది. ఆ 2 ఈక్వల్ లోస్ని యాక్చువల్ చెప్పాలంటే ఇది ఒక సపోర్ట్లో ట్రీట్ చేస్తారన్నమాట. మామూలుగా చాలామంది ఏంటంటే ఇది సపోర్ట్లో ట్రీట్ చేసి ఒకవేళ ఈ సపోర్ట్ బ్రేక్ అయితే డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుంటారు. లేదా ఇక్కడే సస్టైన్ అయ్యి మళ్ళీ పైకి వెళ్తే దీన్ని సపోర్ట్ కింద తీసుకెళ్ళి సిఈ ట్రేడ్ చేస్తారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ బ్రేక్ అయినట్టు అయ్యి నెక్స్ట్ క్యాండిల్లో పైకి వచ్చేసింది. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఓకే, ఇది ఏదైతే 2 ఈక్వల్ లోస్ మార్కెట్ కూడా అప్ ట్రెండ్లో ఉంది. ఆ 2 ఈక్వల్ లోస్ని ఈ 10:45 క్యాండిల్ టు 11 క్యాండిల్ ఉంది కదా, బ్రేక్ చేసినట్టు చేసింది. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 10:45 క్యాండిల్ రెడ్ క్యాండిల్, ఈ 11th క్యాండిల్ కూడా స్టార్టింగ్ ఒక 10 మినిట్స్ అంటే ఒక 5 మినిట్స్ వరకు రెడ్ క్యాండిలే వెళ్ళి ఇక్కడ ఉన్న లిక్విడిటీ పూల్ అంతా స్వీప్ చేసి పైన క్లోజ్ అయ్యి గ్రీన్ కలర్ క్యాండిల్ క్లోజ్ అయింది. అక్కడ మళ్ళీ 1 మినిట్ టైం ఫ్రేమ్లో చూసుకున్నా కూడా మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగింది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇది లాస్ట్ పుల్ బ్యాక్, ఇది ఈ హై ఉంది కదా, ఇది బ్రేక్ చేసింది. జనరల్గా మీరు అనొచ్చు, సార్ లాస్ట్ పుల్ బ్యాక్ని స్వీప్ చేస్తే అంటే క్లియర్ అంటే క్రాస్ చేస్తే అది ఇండ్యూస్మెంట్ అవుతుంది కదా అంటే ఇండ్యూస్మెంట్ కాదు. ఎందుకంటే ఇక్కడ ఇది ఉంది కదా మెయిన్ రెసిస్టెన్స్, ఇది అదే సపోర్ట్ ఇన్ ద సెన్స్ 2 ఈక్వల్ లోస్. ఇక్కడి నుండి ఇది క్రాస్ చేస్తే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవుతుంది అన్నమాట. అంటే ట్రెండ్ని బట్టి హయ్యర్ టైం ఫ్రేమ్లో ఏంటంటే ఇది అప్ ట్రెండే కదా, అప్ ట్రెండ్లో ఉంది, ఇది క్రాస్ చేసినట్టే చేసి పైన క్లోజ్ అయింది.
పైన క్లోజ్ చేస్తే ఈ ఫస్ట్ హై ఏదైతే ఉంటుందో దాన్ని క్రాస్ చేస్తే దాన్ని చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అంటారు అనమాట, ఈ ఫస్ట్ హైని. ఓకే, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా జరిగింది. మన 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో పోస్ట్ చూసుకుంటే ఆ క్యాండిల్ కూడా పైన క్లోజ్ అయింది. సో ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ చాలా ఇంపార్టెంట్ క్యాండిల్ అన్నమాట మనకి. అది జనరల్గా ఏంటంటే మనం స్టాప్ లాస్ కింద పెట్టుకోవచ్చు, కాకపోతే అంత పెద్ద స్టాప్ లాస్ అవ్వలేము కదా, ఇది బ్రేక్ అవ్వదు కూడా, అంత పెద్ద స్టాప్ లాస్ అవ్వలేము. నేనైతే ఈ ఏరియాలోకి వస్తే స్టాప్ లాస్ ఈ పాయింట్స్ ఇద్దామని చూసాను, 43 పాయింట్స్, కాకపోతే ఆ ఏరియాలోకి కూడా రాలేదు. చూసాను అంటే 1 మినిట్ టైం ఫ్రేమ్లో చూసుకుంటే ఇది మనకి స్టాప్ లాస్ 82 పాయింట్స్ ఉంది, ఇది కూడా ఎక్కువ ఉంది. నేను 82 పాయింట్స్ అవ్వడానికి కూడా సిద్ధపడలేదు అనమాట. అయితే చూసాను ఇంకా మనకి ఎక్కడైనా వేరే ఎంట్రీ వస్తుందేమో, అంటే ఇంకా స్ట్రక్చర్ ఫామ్ అయ్యి లేదా ఏదైనా ప్యాటర్న్ ఫామ్ అయ్యి అందులోంచి ఏదైనా స్టాప్ లాస్ని వెతుక్కుందని చూశాను. అనుకున్నట్టే అలాగే జరిగింది. ఇది ఒక హై, ఆ హై దగ్గర ఏంటంటే పుల్ బ్యాక్ జరిగింది. పుల్ బ్యాక్ ఇక్కడ ఇది కొంచెం చూసుకుంటే ఇది లాస్ట్ పుల్ బ్యాక్, ఇది లాస్ట్ పుల్ బ్యాక్ని తీసుకుంటే ఇండ్యూస్మెంట్ అనమాట. ఇక్కడ ఇది ఇండ్యూస్మెంట్ కాదు, ఎందుకంటే మార్కెట్ స్ట్రక్చర్ అప్ ట్రెండ్లో ఉంది, బ్రేక్ అవ్వలేదు. అంటే ఓకే లాస్ట్ బ్రేక్ అయింది, కాకపోతే మార్కెట్ స్ట్రక్చర్ టోటల్ అప్ ట్రెండ్లో ఉంది. అండ్ ఏంటంటే లిక్విడిటీ స్వీప్ చేసి పైన క్లోజ్ అయింది. సో లాస్ట్ ఏదైతే హై ఉందో అది అది క్రాస్ చేస్తే అది చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఇది ఇండ్యూస్మెంట్ తీసుకున్నట్టు అనమాట. ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కాదు, ఇది చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కాదు, ఇది ఇండ్యూస్మెంట్ తీసుకున్నట్టు. ఓకే, అక్కడ నేను ఏంటంటే మన ఏదైతే చూసారో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ క్యాండిల్ టచ్ చేసే, నేను చెప్పాను కదా ఇందాక ఇది స్టాప్ లాస్ అవ్వచ్చని, కాకపోతే 80 పాయింట్స్ అయిపోవడం వల్ల స్టాప్ లాస్ ఆ క్యాండిల్ టచ్ చేసే మనకి మళ్ళీ మార్కెట్ మూమెంటం చాలా ర్యాపిడ్గా మూవ్ అయింది. అప్పుడు నేను ఏం చేశానంటే ఈ ఏదైతే క్యాండిల్ ఉందో నేను క్లియర్ చేస్తాను చూడండి, ఈ క్యాండిల్ని స్టాప్ లాస్ కింద ఇచ్చానమాట. 50 పాయింట్స్ అప్రాక్సిమేట్లీ 50 పాయింట్స్ వచ్చిందన్నమాట. అది స్టాప్ లాస్కి ఇచ్చాను, ఎందుకంటే ఇక్కడ టచ్ అయింది. ఇక్కడ టచ్ అవ్వడం నాకు ఇంపార్టెంట్. ఇక్కడ టచ్ యాక్చువల్ చెప్పాలంటే ఇదే అవ్వాలి, అసలు చెప్పాలంటే ఇదంతా స్టాప్ లాస్ అవ్వాలి, ఇది కాదు జెన్యూన్. కాకపోతే ఏంటంటే స్టాప్ లాస్ని తగ్గించడం కోసం, అంటే నాకు మార్కెట్ మీద, అంటే నాకనే కాదు ఎవరికైనా మార్కెట్ మీద అవగాహన ఉన్నవాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు స్టాప్ లాస్ని రివైవ్ చేసుకుంటారు, అంటే సరి చేసుకుంటారు ఎప్పటికప్పుడు, అంటే తగ్గించడానికి చూస్తారు అన్నమాట. ఓకే, ఇది స్టాప్ లాస్ హిట్ అయిపోతే ఇది ఇచ్చేస్తారు, మళ్ళీ ఇంకోటి అంటే ఇది బ్రేక్ అయ్యేంత వరకు అందులో ఏదో చూసుకుంటాం అన్నమాట అంతే. ఓకే, నాకు ఇది దొరికింది. ఓకే, అక్కడ స్టాప్ లాస్ ఆ ఏరియా ఫిక్స్ చేసాం. ఫిక్స్ చేసిన తర్వాత ఎంత 47 పాయింట్స్ వచ్చాయి కదా, ఈ టార్గెట్ మనకి ఈ హై వరకు అన్నమాట. టార్గెట్ ఇది చూసుకుంటే 1:3 వచ్చింది, 1:4 అంటే అప్రాక్సిమేట్లీ 1:4 వచ్చింది. ఆ టార్గెట్ కూడా హిట్ అయింది, ఎంత 14-15కి హిట్ అయిపోయింది. కాకపోతే ఏంటంటే ఓకే మంచి స్లగ్గిష్గా మూవ్ అయి ఉండొచ్చు మార్కెట్, కాకపోతే అట్లాస్ట్ ఏదో టైంకి టార్గెట్ హిట్ అయింది. కాకపోతే ఏంటంటే ట్రయల్ చేసుకుంటే ఈ ఏరియాస్ వరకు ట్రయల్ చేసుకున్నా మనకి మనీ అంటే పర్లేదు, ట్రయల్ చేసుకునే ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. కొంతమంది చూస్తే ఈ స్లగ్గిష్గా మూవ్ అవుతుంది కదా, ఆప్షన్స్లో ఏంటంటే కన్సల్టేషన్లో మూవ్లో జోన్ అయితే ఆప్షన్ బయింగ్లో ఏమవుతుందంటే డీకే జరుగుతుంది. ఈ డీకే జరుగుతున్నప్పుడు ఏంటంటే భయపడిపోతారు చాలామంది. అది ఎవరికైనా, నాకైనా సరే అది ఆ ఫీలింగ్ కలుగుతుంది, ఎందుకంటే మనీతో కదా, మనీతో గేమ్ అన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ఫియర్ అనేది ఉంటుంది. కాకపోతే ఏంటంటే మధ్యలో ఇలా లెఫ్ట్ అయిపోతే మనకి రిస్క్ రివార్డ్ మ్యాచ్ అవ్వకపోతే నెక్స్ట్ ట్రేడ్స్ పోతాయి అన్నమాట. ఎప్పుడైతే మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు అది మనం ఇక్కడ వరకు ఈ టార్గెట్ వరకు హోల్డ్ చేస్తేనే మనకి ఏంటంటే నెక్స్ట్ వచ్చే ట్రేడ్స్ చేయడానికి మనకి పాసిబిలిటీ బాగుంటుంది అన్నమాట. లేదు మధ్యలో ఇలా లెఫ్ట్ అయిపోతే ఓకే 3000 2000 ఇక్కడ ఇలా కనిపిస్తున్నప్పుడు ఓకే మంచి మనీ కదని ఎగ్జిట్ అయిపోతే అక్కడ మనకి రిస్క్ రివార్డ్ మ్యాచ్ అవ్వకపోతే నెక్స్ట్ ట్రేడ్స్లో అది పోవచ్చు ఈజీగా, ఎందుకంటే మన స్టాప్ లాస్ మనీ ఇక్కడ 2000 3000 ఒకవేళ 4 లాస్ 5 లాస్ పెట్టారనుకోండి, ఇక్కడ స్టాప్ లాస్ మనీ 2000 3000 ఉంటుంది. ఇక్కడ 2000 3000 కనిపించగానే మనం ఎగ్జిట్ అయిపోతే అది నాట్ ఏ కరెక్ట్ రిస్క్ రివార్డ్ కదా. ఆ విధంగా చూసుకుంటే ఈ ఎంట్రీ మాట, ఈ ఎంట్రీ టార్గెట్ హిట్ చేసింది. ఓకేలే మనం ఇది కూడా క్యాచ్ చేయలేకపోతే, ఇది కూడా క్యాచ్ చేయలేకపోతే ఇంకో ఎంట్రీ ఎక్కడంటే ఇది కదా, ఇది లాస్ట్లో అవుతుంది. ఈ లాస్ట్లో అయిన తర్వాత నెక్స్ట్ హై ఇది సేమ్ ఇందాక మీకు ఒక కాన్సెప్ట్ చెప్పాను కదా, 2 ఈక్వల్ లోస్ అండ్
కాకపోతే ఏంటంటే ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఇక్కడ ఉంది, ఆర్డర్ బ్లాక్ ఇక్కడ ఉంది. కాకపోతే మీకు చెప్పాను కదా, నేను ఎక్కడైనా ఇలాంటి అంటే ఎక్కడైతే మన ఎంట్రీస్ కోసం రెడీగా ఉండాలన్నమాట. ఓకే, ఆర్డర్ బ్లాక్ని టచ్ అయిపోవచ్చు, కాకపోతే టూ ఈక్వల్ లోస్ అండ్ ఇన్ ద సేమ్ టైం 30 మినిట్స్ టైం ఫ్రేమ్లోని అదొక ఎన్గల్ఫింగ్ క్యాండిల్, బుల్లిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్. మనం ఏంటంటే కొంచెం ట్రస్ట్ చేయొచ్చు అన్నమాట ఆ ఎంట్రీని. ఓకే, ఈ చూసారా, ఇది బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి నెక్స్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ పైన క్లోజ్ అయిపోయింది. ఓకే ఓకే అది ఏంటి, ఈ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ టచ్ చేసింది అండ్ మార్కెట్ కూడా ఇక్కడ అప్ ట్రెండ్లో చేంజ్ అయ్యింది. ఓకే, ఇక్కడ మనం ఏంటంటే ఇది స్టాప్ లాస్కి ఇవ్వచ్చు, ఈ ఉందా ఈ క్యాండిల్ స్టాప్ లాస్కి ఇవ్వచ్చు. ఎన్ని పాయింట్స్ వచ్చాయి చూద్దాం. 53 పాయింట్స్ వచ్చాయి. మీకు అన్ని క్లియర్ చేస్తే మీకు కనిపిస్తుంది. ఈ క్యాండిల్ 53 పాయింట్స్ వచ్చింది. కొంచెం స్టాప్ లాస్ పెద్దదే అయినా సరే, అంటే అక్కడ కూడా టార్గెట్ ఏంటంటే దీనికి కూడా ఇక్కడ వరకే టార్గెట్ మాట. చూసుకుంటే ఎంత వచ్చిందో రిస్క్ రివార్డ్ చూసుకుందాం. రిస్క్ రివార్డ్ దీనికి తక్కువ వచ్చింది, 1:3 అప్రాక్సిమేట్లీ అలా వచ్చింది. అంటే ఈ 51 పాయింట్స్ వల్ల, అంటే మార్కెట్ ఇంకా టైం ఉంటే మనకి ఇంకా హై వెళ్తే ఛాన్స్ ఉండేది. కాకపోతే టైం 3 అయిపోయింది అప్పటికి. కాకపోతే టార్గెట్ హిట్ అయ్యి కిందకు వస్తుంది. ఒకవేళ ఇంకా మనం టార్గెట్ హోల్డ్ చేస్తుంటే దెబ్బ అయిపోతాము. కాకపోతే అప్పటికే టైం అయిపోయింది. టైం నీకు చెప్పాను కదా, మీకు ఎప్పటికైనా 3:35, 3:10 ఆ టైంకి మనం ఎగ్జిట్ అయిపోవాలి. ఇంకా అంతకుమించి మనం లేదంటే ఇక్కడ ఈ ఏరియాలోనే ఎగ్జిట్ అయిపోవాలి. మరీ పట్టుదలతో టైం అయిపోతున్నా కూడా ఇంకా టార్గెట్ వరకు వెయిట్ చేస్తుంటే ఏమో చెప్పలేం కదా, సడన్గా ఏదైనా రివర్సల్ వచ్చి మొత్తం ప్రాఫిట్ అంతా కూడా లాస్ అయిపోవచ్చు కదా. అలాగా కొన్నిసార్లు అంటే మన అనాలిసిస్ మనం చేసుకుంటుంటూ ఎప్పటికప్పుడు సిచ్యువేషన్ బట్టి, అకార్డింగ్ సిచ్యువేషన్ బట్టి మనం మారుతూ ఉండాలన్నమాట. మనం ఆ సిచ్యువేషన్ బట్టి ఆ విధంగా మనం ఎక్స్పీరియన్స్ సాధించుకోవాలి. ఓకే, ఆ విధంగా ఈ 2 ఎంట్రీస్ ఇలా ఉన్నాయన్నమాట. ఈ ఎంట్రీ ఫెయిల్ అయ్యింది. ఓకే, ఈ విధంగా ఈ 3 ఎంట్రీస్ ఈరోజు మార్కెట్ ఈ విధంగా ఎంట్రీస్ ఇచ్చింది. రేపు సంగతి చూసుకుంటే రేపు అనిపిస్తుంది నాకు ఇది ఒక ట్రెండ్ లైన్ అయిపోయింది, ట్రెండ్ లైన్ అయ్యింది. ఒకవేళ మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇది బ్రేక్ చేసేస్తే ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి, లేదంటే ఇది హై ఉందా, ఈ హై ఉందా, దీనిపైన క్లోజ్ అయితే ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది. ఓకే, అంటే ఆర్డర్ బ్లాక్ అంటే దానికి ఇండ్యూస్మెంట్ ఉండాలి మళ్ళీ. ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ ఈ గ్యాప్ అప్ అయిపోయినాయి, ఇక్కడ ఎక్కడైనా ఉండి ఇక్కడ ఇండ్యూస్మెంట్ తీసుకొని ఈ ఏరియాస్కి వస్తే ఇది స్టాప్ లాస్ అవ్వచ్చు. ఎన్ని పాయింట్స్ ఉంటుంది, ఈ 30 పాయింట్స్ స్టాప్ లాస్ అవ్వచ్చు. లేదంటే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇది క్రాస్ అయినా ఇదే ఆర్డర్ బ్లాక్ అవుతుంది. కానీ ఫ్లాట్గా ఓపెన్ అయినప్పుడు ఇది ఆర్డర్ బ్లాక్ తీసుకోకూడదు, ఎందుకంటే ఈ హై ఉంది కదా, ఈ హై బ్రేక్ అయితేనే ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది అన్నమాట. ఫ్లాట్గా ఓపెన్ అయ్యి కిందకి ఇలాగా వచ్చేసిందంటే మనం పిఈ సైడ్ ఎంట్రీస్ మరీ పెద్ద టార్గెట్స్ కాదు, ఈ ఏరియా వరకు పిఈ సైడ్ ఎంట్రీస్ చూసుకోవాలన్నమాట. ఎందుకంటే మార్కెట్ టోటల్ బుల్లిష్గా ఉంది. ఓకే, సంథింగ్ ఏదో ప్రాఫిట్ బుకింగ్ మీద కిందకి రావాలి తప్ప టోటల్ కిందకు వచ్చేస్తుంది అంటే కాదు, అది కరెక్ట్ కాదు. ఏదో అంటే సంథింగ్ చిన్న ప్రాఫిట్ బుకింగ్ మూవ్స్ జరుగుతాయి కొంత మూవ్ వరకు. ఓకే, ఒకవేళ డౌన్ ట్రెండ్లో కనిపించినా అది లార్జ్ స్కేల్లోకి చూస్తే అది డౌన్ ట్రెండ్ కాదు. 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఏదో మీకు చిన్న అదేంటంటారు దాన్ని పుల్ బ్యాక్ అవుతుంది అన్నమాట. అంటే హైయర్ టైం ఫ్రేమ్లో పుల్ బ్యాక్ అవుతుంది, లోవర్ టైం ఫ్రేమ్లో మీకు చూస్తే పెద్ద ట్రెండ్లో కనిపిస్తుంది. కానీ అది కాదు, ఏదైనా హైయర్ టైం ఫ్రేమ్లో ట్రెండ్ హైయర్ టైం ఫ్రేమ్. ఆ విధంగా మీకు ఒకవేళ రేపు ఎంట్రీస్ ఉంటాయి. అంటే రేపు ఎంట్రీస్ అంటే పిఈ ట్రెండ్ అయితే ఒకసారి ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే కొంచెం ఫాస్ట్గా ర్యాపిడ్గా మూవ్ అవుతుంది అనమాట. ఇక్కడ సస్టైన్ అవ్వచ్చు. మళ్ళీ బ్యాక్కి వెళ్ళినప్పుడు చిన్న పిఈ ఎంట్రీ ఏదైనా ఇక్కడ ఈ టార్గెట్ వరకు మనం సెట్ చేసుకోవాలన్నమాట. లేదు గ్యాప్ అప్ ఓపెన్ అయితే చెప్పాను కదా 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఇక్కడ మన ఎంట్రీ తీసుకొని టార్గెట్ ఏదంటే ఫస్ట్ టార్గెట్ ఏదైతే హై అక్కడ ఫామ్ అవుతుందో ఫస్ట్ టార్గెట్ అది అవుతుంది. నేనైతే ఇంకా అనుకుంటున్నాను, ఓకేలా అంటే ఏమో చెప్పలేము, ఎప్పటికెప్పుడు మార్కెట్ డైనమిక్స్ ఎలా మారితే తెలీదు. ఈ ఏరియా వరకు ఒకేలా ట్రయల్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది చాలా పెద్ద టార్గెట్ అయిపోతుంది. ఒకేలా మీకు అవగాహన ఉంటే ట్రయల్ చేసుకోవచ్చు ఈ ఏరియా వరకు.
లేదంటే ఏదైతే ఫస్ట్ హై ఉంటుందో ఆ హై దగ్గర మనం స్టాప్ అయిపోవచ్చు. ఓకే, ఈ విధంగా ఈరోజు ఎంట్రీస్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను. అండ్ రేపు ఒకేలా ఎంట్రీస్ వస్తే ఎలా ఉంటుందో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా కాన్సెప్ట్ అర్థం కాకపోయినా మీరు కామెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేస్తే నేను దానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా మీకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ఆర్ నేను డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రాటజీస్ ఉన్నాయి నాకు. ఆ స్ట్రాటజీస్ని మీరు నేర్చుకోవాలనుకున్నా నాకు నేను కింద డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్ నెంబర్ ఇస్తాను. దానికి కాల్ అయినా చేయొచ్చు. మీరు చేస్తే మీకు ఎలా క్లాస్ జాయిన్ అవ్వాలి ఏంటని చెప్తాను. అదేవిధంగా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, మీ ఫ్రెండ్స్ కూడా ఎవరికైనా ఎస్ఎంసీ కాన్సెప్ట్స్ ఆర్ స్మార్ట్ మార్కెట్ ట్రేడింగ్ నేర్చుకోవాలనుకుంటే వాళ్ళు షేర్ చేస్తే వాళ్ళు కూడా కొంచెం యూస్ఫుల్ అయినట్టు ఉంటుంది కదా. ఓకే, థ్యాంక్ యూ.